నేడు సుప్రీంకోర్టులో ఆర్ఆర్ఆర్ వర్సెస్ సిబిఐ విచారణ జరగనుంది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ ఎంపీ రఘురామన కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నేడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. బెయిల్ రద్దు ట్రాన్స్ఫర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సిబిఐకి నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఈ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నేడు సుప్రీంకోర్టులో ఆర్ఆర్ఆర్ వర్సెస్ సిబిఐ విచారణ జరగనుందని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు వర్సెస్ సిబిఐ కేసు విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమంగా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2 పిటిషన్లు దాఖలు చేశారు. మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ రద్దు ట్రాన్స్ఫర్ పిటిషన్లపై సిబిఐ గత విచారణ సందర్భంగా నోటీసు జారీ చేసిన సుప్రీంకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జాప్యం ఎందుకు జరుగుతుందంటూ సిబిఐ కోర్టు ప్రశ్నించింది. సో ఈ సిబిఐ ఈ రోజు దానికి సంబంధించిన రిప్లై ఇవ్వబోతోంది. సో ప్రస్తుతం జగన్ సిబిఐ కేసు తెలంగాణలో నడుస్తుంది కాబట్టి దాన్ని వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేసి దానిపైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేయకుండా పార్టీ మారి ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు దీనిపై విచారణ జరగనుంది. విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుందని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇవాళ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. ఏదైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా పార్టీ అంటే చేరలేదు, అంటే రాజ్యాంగబద్ధంగా పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరాలి. కానీ ఆ విధంగా కాదు, పార్టీ ఫిరాయింపులకు చట్టాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, అదేవిధంగా ఇతర మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా అంటే గతంలో బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వాళ్ళు రాజీనామా చేయాలి, ఖచ్చితంగా చేసి పార్టీలో చేరాలి. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘన పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు హైకోర్టులో విచారణ చేపడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా గతంలో కూడా స్పీకర్ ని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు. సో ఈ నేపథ్యంలో కూడా
ఈ స్పీకర్ గెలవడంతో పాటు ఇటు కోర్టులో కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు అవుతుంది. మరొక వైపు అదేవిధంగా ఈ దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల పర్వానికి సంబంధించి కూడా రాష్ట్రపతి కూడా ఏదైతే దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి, రాష్ట్రపతి కూడా వీరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరొక వైపు ఈ దాఖలు చేసినటువంటి పిటిషన్ కి సంబంధించి విచారణ ఈ రోజు హైకోర్టులో కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా హైకోర్టులో విచారణ చేపట్టి ఏ విధమైన నిర్ణయం వెలువడుతుందనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైఎస్ జగన్ జెడ్+ సెక్యూరిటీ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు తగిన భద్రత కల్పించడం లేదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిపేర్లో ఉన్న ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకిచ్చారని కోర్టులో ఆధారాలను అందజేశారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, జగన్ జెడ్+ సెక్యూరిటీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుందని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పవన్, ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంపై కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది. మరి విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం రిపేర్ లో ఉన్నటువంటి వాహనాన్ని ఇచ్చి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా ఏదైతే ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని కూడా కుదించారు. గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని కుదించి కేవలం కొంతమంది మాత్రమే తమకు కేటాయించడం అయితే మాత్రం జరిగిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి తరపు న్యాయవాది అయితే మాత్రం జడ్జికి తెలపడం జరిగింది. దీనిపై జడ్జి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించినటువంటి బాధ్యత ఎవరిదని కూడా ప్రశ్నించడం అయితే మాత్రం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఒకటే చెప్పారు, ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ చూసుకోవాల్సిన బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి వాహనం ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ చూసుకోవాలి, దానిపై కూడా వాదనలు అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:15 తిరిగి మరలా ఈ యొక్క పిటిషన్ సంబంధించినపై కూడా పూర్తి స్థాయి నివేదిక తీసుకొని రావాలంటూ కూడా జడ్జి అయితే మాత్రం సూచించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా దాదాపు 30 నిమిషాల పాటు వాదనలు కూడా జరిగాయి. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగినటువంటి నేపథ్యంలో అక్కడ ఏ విధమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారనే దానిపై కూడా జడ్జి అయితే మాత్రం ఇక ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా అడగడం అయితే మాత్రం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ ఎందుకు తీసుకురాలేకపోయారు అనే దానిపై ప్రశ్నించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తరపున న్యాయవాది అయితే మాత్రం దీనికి సంబంధించి పాలసీలు లేవు అనేటువంటి ఒక సమాధానాన్ని కూడా జడ్జికి చెప్పడం అయితే మాత్రం జరిగిందని తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి పూర్తి స్థాయి డేటా తీసుకొని రావాలి అంటూ కూడా 2:15 ఈ యొక్క పిటిషన్ సంబంధించి వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రితో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా 53 మంది సెక్యూరిటీ సిబ్బందిని భద్రత కల్పించామంటూ కూడా పోలీసు అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. మరోవైపు భద్రత కుదించడమే కాకుండా పనిచేయని బుల్లెట్ వాహనాన్ని ఇచ్చి కూటమి ప్రభుత్వం కావాలని తనను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటూ కూడా
జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో అయితే మాత్రం తన పిటిషన్ లో స్పష్టంగా కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వాహనానికి సంబంధించి అదేవిధంగా చీఫ్ ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఈ రెండు దానిపై పూర్తి స్థాయిలో కూడా నివేదిక తీసుకొని మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో కూడా తిరిగి మరలా ఈ పిటిషన్ పై కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వ తరపు నుంచి ప్రస్తుతం ఐజీ అయితే మాత్రం వాదనలు వినిపిస్తా ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా Z+ భద్రత కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే జడ్జిని అయితే మాత్రం కోరడం జరిగింది. అంతేకాకుండా జామర్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సంబంధించినటువంటి దానిపై కూడా ఒక నివేదిక ఇవ్వాలి అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో కూడా తిరిగి మరలా ఈ పిటిషన్ పై కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక పిటిషన్ పై కూడా సర్వతా ఉత్కంఠమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. కావాలనే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ భద్రతను కుదించారా, లేదంటే అంటే వేరే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి దానిపై మధ్యాహ్నం వాదనలు జరిగినటువంటి అనంతరం ఎలాంటి తీర్పు రాబోతున్నాయని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం రాబోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క పిటిషన్ పై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.